ఈ వికారాబాద్లో ఏం జరుగుతున్నదంటే ఒక ముస్లిం అతను ఒక క్షౌరశాల పెడుతున్నాడు, అంటే సెలూన్ కడుతున్నాడంట. కడుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా పోయి, అయ్యా ఇక్కడ మేమందరం కూడా ఆధారపడి పనిచేసేది ఈ యొక్క సెలూన్ల మీదనే, ఎందుకంటే మాకు నాయ బ్రాహ్మణులం, మా కులవృత్తి ఇది, మా కులవృత్తిగా మేము ఎప్పటి నుంచో మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతల నుంచి మేము ఇదే చేసుకుంటా ఉన్నాము, దయచేసి మీరు ఈ పని ఆపుర్రి, ఎందుకంటే మా పుట్ట కొట్టకుర్రి, అప్పటిదాకా మీరు వేరే పని చేసుకున్నారు కదా, మీరు ఇప్పటిదాకా ఏ రోజు కూడా ఈ సెలూన్కి రాలేదు కదా, ఈ సెలూన్లు చేసుకోలేదు కదా, మీకు వేరే పనులు ఎన్నైనా చేసుకోవచ్చు, మేము వేరే పని చేయలేము అని చెప్పేసి చాలా వినమ్రంగా అడిగారు. అడిగినప్పుడు ఏం చేసిర్రు అనేది గత 2 రోజులుగా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. కోర్టుకు పోయిర్రు, కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకున్నారు, మళ్ళీ తర్వాత అనేక తప్పులు కూడా జరిగినాయి. ఈరోజు మనం ఇక్కడికే వచ్చినాం, ఈ సెలూన్ వాళ్ళతో నాయ బ్రాహ్మణులతో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఏం జరిగింది ఏంటి అని పూర్తి వివరాలను మీకు అందించడానికి ఈరోజు మనం వికారాబాద్కు రావడం జరిగింది.